నమస్తే ఈకెండ్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఈకెండ్ ఆదుసులా మంచి ముచ్చట్లు గట్లని జరిగిన రాజకీయ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన. చలో ఇక ఆలస్యం చేయకుండా ఒకటి అరుచుకుందాం. ముందేలైతే హెడ్లైన్స్ ఏందో చూసేయండి. కుక్కల దాడులు తగ్గించడానికి చేస్తున్నారు ఒక ఉపాయము. ఈ ఆలోచన ముందే చేయాలి కదా అని అంటున్నారు ముచ్చటిన జనం. కళ్ళకెళ్ళి వింతకు వస్తున్నాయి చిన్న వస్తువులు. జర మా బిడ్డను ఎట్లయినా కాపాడులని అడుగుతున్నారు తల్లిదండ్రులు. అడ్డం పడ్డ మనిషికి చేసిండు కానిస్టేబుల్ అన్న ఓ సాయం. హైటంక మస్తు మెచ్చుకుంటున్నారు గానను నెటిజనం. ఓట్ల కోసం బీసీల మీద నజర్ పెట్టిండ్రు లీడర్లు. జర మాకు మాత్రం న్యాయం చేస్తుందని అడుగుతున్నారు ప్రజలు. రోడ్డు మీద పొట్టు కొట్టుకుంటున్నారు ఈ పొరగాలు. ఇదే పద్ధతిలో అని పరిశాన్ అవుతున్నారు వీడియో చూసిన నెటిజన్లు. సినిమా టాకీస్ లో ఒక సీన్ రీక్రియేట్ చేసిండు అభిమానులు. వారే వాని ఖుషి అవుతున్నారు వీడియో చూసిన జనాలు. ఇక ముదియాలకి ముచ్చట చెప్తున్నాను జర పరిశాన్ కాకుండా. ఈ ముచ్చట చెప్పడానికి ఇక్కడ మనకు ఒక కారణం ఉన్నాయి. అయితే ఇక ముచ్చట సురు చేసే ముందు మీరు ఈ మాటలు వినాలి. ఇక ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు అగో మీకైనా మా గోసలు ఏమైనా చూసేది ఉన్నదా? ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చెప్పినా మళ్ళీ గదే పని చేస్తున్నాను మన దగ్గర లీడరు. మళ్ళీ మీదికి మాత్రం పెద్ద మాటలు ఏందో ఏమో అస్సలు సమజైతలే. అవు మళ్ళీ ఈ ముచ్చటంతా నేను అనలేదులా పబ్లిక్ అంటున్నా. మరి వాళ్ళు గట్ల ఎందుకు అంటున్నారనే నిన్న మనం చెప్పుకున్నాం కదా. అగో నిన్న ముచ్చట గదైతే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నాయి. గదేందో చూసేయండి. మరి రోజుకి ఎక్కడ పడితే అక్కడ కుక్కల దాడులు ఎక్కువైపోతూనే ఉన్నాయి. ఒక్క నెలలోనే చాలా మందిని చంపేసినాయి కుక్కలు. ఇక అయితే ఈ ముచ్చట మనకు తెలిసిందే కదా. ఇక ఈ విషయం మీకు ముందుగానే చెప్పినాం, మళ్ళీ ఎందుకు చెప్తున్నామని అనుకుంటున్నారా? ఈ ముచ్చట మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే కుక్కలు రోజుకు ఎన్ని దాడులు చేసినా సర్కారు మాత్రం ఏం పట్టించుకుంటలేరు. నేను వరంగల్ అయిన ముచ్చట చూసి ఇక సర్కారు వాళ్ళు కళ్ళు తెలుసుకున్నారు. అయితే నిన్నటి నుండి కాజిపేట వరంగల్ వీధిలో కుక్కల కోసం గాలిస్తున్నారంట. కుక్కలను పట్టుకోగానే అయిపోయిందా సారు? ఆయనతో మనిషి పానం పోనే పోయింది. ఇప్పుడు పట్టుకుంటే ఏం లాభం? జరగ ఇది ముందే ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నారు పబ్లిక్. ఇక మరి కుక్కలను పట్టుకొని తీసుకుపోయి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నారట మొత్తానికైతే. కానీ అసలు ఈ కుక్కలు ఇట్లా దాడి ఎందుకు చేస్తున్నాయని చెప్పేసి ఆలోచన చేసినారా పబ్లిక్? ఇప్పుడు నడిచేది ఎండాకాలం కదా, గందిక ఇప్పుడు నీళ్లకు గట్లనే తిండికి దొరకక కుక్కలు మొత్తం ఆగమాగం అయితే అన్నట్టు. ఇక గందిక పిచ్చిలేసి ఆగమాగం చేస్తాయి. ఇక మరి రోడ్డు పంట పోయేటప్పుడు గల్లీలలో ఉన్నప్పుడు కుక్కలను జర ఏమనుకుండ్రి. ఆయనతో వాటిని మీరేమన్నా అననుండనా ఇక కథం కరువునే కరుస్తే ఎగబడి మొత్తం పానం తీసేది పని చేస్తాయి. జర ఎందుకైనా మంచిది ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. భద్రంగా ఉండి పబ్లిక్. ఇలా పొద్దుల సంది ఒక వార్త మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. గట్లనే గా వార్త కూడా జర ఇచ్చేతంగానే ఉన్నది అనుకోండి. గా వీడియో చూసిన సంది దిమాకులా చాలా ఆలోచన చాలా అయిపోయినాయి. ఏందో ఏమోరా నాయన ఇప్పుడున్న రోజులలో ఏమైనా చిన్నగా అయితే కథం పానం అంతా గాయ అవుతున్నాయి. ఇక నేను చెప్పిన ముచ్చట మీకు సమజ్ కాదు కానీ ముందైతే ఈ వీడియో చూసండి. ఇక ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఒక వార్త మస్తు చక్కర కొడుతున్నది. ముచ్చట ఏందంటే మహబూబాద్ జిల్లాకి ముచ్చట ఎరకైందన్నట్టు. చిన్న పిల్ల కంట్ల నుండి వస్తువులు రాలిపడుతున్నాయి. ఇదేంది కంట్ల నుండి నలక గట్లనే కంటి సుక్కలు రాలిపడితే గానీ ఇట్లా వస్తువులు రాలుడేందని అనుకుంటున్నారులే. ఒక పారికి వీడియో చూడర్రి. మన కంట్లో చిన్న దుమ్ము పడితేనే మనం గసంటిది ఈ పిల్ల కంట్ల నుండి చీమలు, దూది పిల్లలు, వెంట్రుకలు, గోర్లు, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు, ఇంకా ప్లాస్టిక్ గిట్లా ఒకటి వెనుకొకటి వస్తూనే ఉన్నాయి కదా నుల్లా. ఇదేంది గిట్లా వస్తువులు కంట్ల నుండి రావడేందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మస్తు పరిశాన్ అవుతున్నారు. వెంటనే అయిటాక దవాఖానా తీసుకెళ్తే గాడు ఉన్న డాక్టర్ సాపులు ఏం సమస్య లేదని కూడా చెప్పిండంట. మరి ఏం లేదని వస్తువులు ఎట్లొస్తాయి మస్తు పరిశాన్ అవుతున్నారు. నమస్కారం సార్, మాది సార్ మహబూబాబాద్ జిల్లా సార్, మండలం కుర్వి సార్, గ్రామం రాజవ్ సార్, మాది బాల్తండ. మేము ఎస్టీలం సార్. మా పాప సార్ మా అత్తగారి ఇంటికాడ ఉంటుంది సార్.
అయితే అక్కడ పెద్ద కిష్టపురం సార్ వాళ్ళది. అయితే అక్కడ చదువుకుంటాను సార్. అయితే సార్ ఫోన్ చేసిండు సార్ మాకు, ఇట్లా వస్తుంది మీ పాపకు దూది లేక ఏం పట్టించుకోవట్లేదా, ఇట్లా సంగతి పాపకు రోజు వస్తుంది అని చెప్తే సార్ మేము అక్కడ పోయినాం సార్. పోతే తీసుకువెళ్ళి సార్ మైబాద్ తీసుకుపోయినాం సార్. మైబాద్ తీసుకుపోతే సార్ ఏం చెప్పిండు, మందులు రాసి సార్ చుక్కల మందులు రాసిండు, గోళీలు రాసిండు, చిన్నగా తగ్గిపోయేదని అన్నాడు సార్. అయితే రిటర్న్ సార్ ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వచ్చి ఒక 4 రోజులు వాడకం చేసే సార్ అది పోయింది సార్. పోయి సార్ మళ్ళా రిటర్న్ పెరిగినాయి సార్. మళ్ళా వస్తుంది సార్. ఇక్కడ పోదు, ఎక్కడికి పోదాం, ఖమ్మం పోతే మంచిగా ఉంటుందని మహాలక్ష్మి హాస్పిటల్కి తీసుకుపోయినాం సార్. పోతే సార్ అక్కడ సారు నేత్ర పరీక్ష చేసిండు సార్. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ మమతా జనరల్ హాస్పిటల్. ఈరోజు ఉదయం 9 గంటలకు స్పెషల్ కంప్లైంట్ ఒక పాప వచ్చింది, 6 సంవత్సరాల పాప. తన పేరెంట్స్ చెప్పేది ఏంటంటే తన పాప రైట్ సైడ్ కంటి నుండి ప్లాస్టిక్స్, బియ్యం గుంజలు, తర్వాత నెయిల్స్, కొన్ని కట్టె పుల్లలు అట్లాంటివి వస్తున్న దాదాపు 3 months నుండి వస్తున్నాయని తన పేరెంట్స్ చెప్తున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే లోకల్ హాస్పిటల్లో చూపించారు. అక్కడ చూపిస్తే వైద్యులు ఒకటి కన్నుకి సంబంధించి వైద్యులు చూశారు. చూసిన తర్వాత దానికి సంబంధించిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 20 రోజులు తగ్గిపోయిందంట. తగ్గిపోతే తర్వాత ఇంకేం తగ్గిపోయిందని వారు అనుకున్నారు, కానీ మళ్ళీ స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అవుతుంటే వారు పేరెంట్స్ కొంచెం భయం వేసి మనం ఇంకా కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నామని ఈరోజు ఉదయం ఇక్కడ వచ్చారు. ఇక్కడ వస్తే ఇక్కడ మా హాస్పిటల్లో కన్నుకి సంబంధించి స్పెషలిస్టు ఎగ్జామినేషన్ చేశారు. చేస్తే అంటే అట్లంటే లోపల ఏం కనపడలేదు, మా సమక్షంగా ఏం కనపడలేదు. ఇక్కడ దాదాపు 2 hours వరకు ఇక్కడ ఉన్నారు, అట్లాంటిది ఏం రాలేదు. వారు ఏమని అనేది ఏంటంటే ఉదయం 9 గంటల నుండి అట్లా వస్తువులు వేస్తే పాపం కదనులా ఒక పొలకు చూడు ఏ తిరిగా నొప్పొస్తున్నదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. సార్లు జరగి రోగం ఎట్లనన్నా నయం చేయండి, గట్లనే కాదు ఏందో మీరే చూసుకోరని మస్తు వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. మొత్తానికి వీడియో ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అరే వా, బిరేకు ముందు ఏమైనా మంచి వార్త ఉంటుందా అని అనుకుంటానా? మంచి వార్తనే దొరికింది కదా. ఏది గట్ల చూస్తులు అసలు గా వార్త ఏందని అడుగుతుండలే. 1 నెల కింద గట్లనే 1 వారం కింద మొన్న మనం ఒక ముచ్చట గురించి మాట్లాడుకున్నాం, యాదుకున్నదా? గదనులాగి నడుమ ట్రాఫిక్ పోలీస్ సార్లు సామాన్య ప్రజలను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారు కదా. గట్లనే ఇప్పుడు నేను ఇంకో ముచ్చట పట్టుకోవచ్చునా, కానీ ఇక్కడ సాయం చేసిందే ట్రాఫిక్ పోలీస్ సార్ కాదు, కానిస్టేబుల్ సార్. అబ్బాబా ఏమెండలో ఏమో కానీ ఆయన జర బయటికి పోదామంటే మాత్రం 30 తిప్పలు అయిపోతుంది. పోండ్రి ఎండలు ఏతిరో కొడుతున్నాయంటే ఇంట్లో చూస్తేనేమో ఉడకపోతా, బయటకు పోతేనేమో ఎండ దెబ్బ. అరే జర్రంతగా చెట్టు కింద పోయి సలగడుపు కూర్చుందామంటే ఎండ గాడుపు. అబ్బాబా ఏం ఎండలరా నాయన. ఈ ఎండాకాలంలో ముచ్చట ఏందంటే ఇక భద్రాచలం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎదురుకున్న మురికాలువ గాడ ఒక మనిషి స్ప్రో లేకుండా పడిపోయినాడు. గదిగా మరి గాడున్న కానిస్టేబుల్ ఎట్లా చూసిండో ఏమో తెలియదు గానీ మొత్తానికైతే ప్రాణాలను కాపాడిండు అని చెప్పుకోవచ్చు. ఇక చుట్టుపక్కల ఉన్న మనుషుల సాయంతో బయటికి తీసి కొనుపూరుతో ఉంటే కానిస్టేబుల్ సార్కి వచ్చిన తెలిసిన విధంగా చికిత్స చేసిండు. ఇక మంచిగా ఒళ్ళంతా కడిగి ముఖ్యనన్ని నీళ్లు తాపించిండు. మరి ఏమైంది ఏం కథ అని చెప్పేసి గట్టిగా మరి మాట్లాడేసరికి గిట్లా ఎండ దెబ్బ తాకిడితో గిట్లా స్ప్రో వచ్చి పడిపోయింది అని చెప్పుకుంటూ వచ్చేసిండు కానిస్టేబుల్ సారు. ఇక మొత్తానికి మరి ఎవరు చూడకపోతే ఒక పెద్ద మనిషి పరిస్థితి ఏందని చెప్పేసి మస్తు పరిశాన్ అవుతున్నారు అక్కడున్న జనాలు. ఇప్పుడు నడిచేది ఎండాకాలం, జర పబ్లిక్ జాగ్రత్తగా ఉండరు మరి, ఎందుకని మంచిది. చలో ఇక బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లు ఏందో చూసేద్దాం. పార్టీ 1 నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కిందోసారి చెప్పినాం, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇవాళ పారి చెప్తాం. అంత చెప్పినాం కానీ అసలు ముచ్చట చెప్పలే కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒకటి గమ్మత్తు ఉంటుంది. రోజుల దగ్గర పడుతున్నాయి, లీడర్ల ఆలోచనలు మారుతున్నాయి. మొత్తానికి పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే ఇట్లా కాదు కానీ ముందు ఎలా అయితే ఈ ముచ్చట ఏంటో ముందు ఎలా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే ఇక రాజకీయ నాయకుల ప్రజలు ఇంటి పాట వచ్చినట్టే. ఎన్నికలకి ఇంకా 8 నెలలు గడువు ఉన్నది. అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు ఇక అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు ఎత్తున్నారు. అయితే ప్రతి ఎన్నికలకు ఏదో ఒక ప్లాన్ తో ముందే పోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి వెళ్ళినట్టు అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక్కడ మనం ఓడిసారి ప్రధాని కావని కూడా బీసీఏ కారణమని, బీసీలకు ముఖ్యమైన పదవులు కంటే ఎక్కువ సీట్లను కూడా ఇంకా ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నట్లు కూడా సమాచారం అట.
ఇక గా ముచ్చట అంతా కట్టుకుంటే ఇక ఈ ముచ్చట ఫారిన్ ఉంటారు. ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళినట్టు ఏం చెప్పవచ్చు. అవు గొల్లన్నల కోసం గొర్రెల పథకము, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు, ఇంకా తాటిచెర్ల పై నుండి పడితే ఎక్రేషియా, ఇక పద్మచారి కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలు తెచ్చింది మన బీఆర్ఎస్ కథ. ఇక మొత్తాన్ని చూసిన రోజులకి వీళ్ళ కథ ఎట్లున్నాయో ఏ తిరుగున్నాయో అగో మంచిగానే ఉన్నది అని చెప్పిన వాటలని చేసేటట్టుగా లేవు కదక్క. ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మాకు ఓట్లేస్తాం మేము ఇది చేస్తాం, అదో మాకేస్తాం మేము గది చేస్తాం అని చెప్పుకుంటా పోతారు. కానీ ఆఖరికి మరి అవన్నీ టమాటాలు అయ్యేటట్టే ఉన్నాయి కదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏమంటారు? హర్ని అక్క యోగి వీళ్ళ కథ చూడు ఏ తిరగ కొట్టుకుంటున్నారో. అగో ఇటు ఈయన అవుతలేడు అటు ఆయన అవుతలేడు కదా. అగో పక్క పొంటేమో బండ్లు కూడా అటు ఇటు పోతూనే ఉన్నాయి. ఇగో వీళ్ళు కొట్టుకున్నారు కానీ ఇద్దరు అసంటా పోయి కొట్టుకోరు అదుర్రే. అగో ఆయనతో బండ్ల గుద్దుకున్నాక ఇక లేని పని అవుతుంది. అగో ఇంతకీ కొట్లాడు ఎక్కడైందని అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బస్టాండ్ దగ్గర అయిందన్నట్టు. అగో ఈ కొట్లాడు ఎందుకైందంటే ఇక వీళ్ళ అక్కడ పైసలు అక్కడ లొల్లొచ్చిందంట. అసలు ఏమైందో ఏమో అని భయంతో చుట్టుపక్కల జనాలు కూడా పారిపోయిండ్రు ఆడికెళ్ళే. అగో పైసలు పోతే పోనీ అన్నలు, కానీ మీ పక్క పోటీ బండ్లు పోతూనే చూసుకోవాలి కదా. అగో గిట్లా రోడ్ల పైన కొట్టుకుంటే ఆయనతో మీకేమన్నా అయితే మేము నమ్ముకున్న అవ్వయ్యలో లేకుంటే పిల్లం పిల్లలు ఏమవుతారో అని ఆలోచన చేసినారే. అగో ఏదైనా ఉంటే కూర్చొని నడుచుకోవాలి, కానీ గిట్లా రోడ్ల పోటీ జనాలు భయపెట్టే విధంగా కొట్టుకుంటారని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఏందో ఇవాళ రేపు రోజులు అసలు ఏం సమజ్ అయితే లేను. వీళ్ళ కొట్లాడ చూస్తేనైతే చాలా గమ్మత్తుగానే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ముచ్చట మొత్తం ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇవాళ మన అదర్స్ న్యూస్ లో ఆఖరి ముచ్చట ఏంటంటే ఆఖరి ముచ్చట అని ఆలోచన చేయకుండ్రి, అస్సలు ముచ్చట ఏందో చెప్తా వినుండ్రి. ఇవాళ ఏందో ఎరికైనావులా గీ ముచ్చట మీకు తెలియకుండా ఉంటుందా. కానీ ఇగో గీ నడుమ సినిమా టాకీస్లలో చాలా గమ్మత్తులు అవుతున్నాయి. అట్లనే ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే 10 ఏళ్ల కింద తీసిన సినిమాలు, అట్లనే అప్పట్లో బాగా నడిచిన సినిమాలు మళ్ళీ పెద్ద పెద్ద తెరల మీద చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే ఇవాళ ఒక సినిమా మళ్ళీ టాకీస్లో విడుదలైతే అక్కడ అభిమానులు చూడరు ఏం చేసిల్లో. ఇవాళ రేపు ఈ సినిమా టాకీస్లలో చాలా గమ్మత్తులు అవుతున్నాయి. గట్లనే ఇప్పుడు ట్రెండింగ్ లో సినిమా థియేటర్లలో ఏం నడుస్తున్నదంటే ఇక 10 ఏళ్ల కింద తీసిన సినిమాలు, గట్లనే పట్ల మంచిగా నడిచిన సినిమాలు ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అని చెప్పేసి మళ్ళీ పెద్ద థియేటర్లో వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాలకు పబ్లిక్ తీరొక ఆలోచన చేసి గెటప్ లేసి చాలా గమ్మత్తులు చేస్తున్నారు. గట్లనే ఇవాళ కూడా మన జూనియర్ ఎన్టీఆర్ సార్ బర్త్డే అయితే గాడ చూడు థియేటర్లో ఏం చేస్తున్నారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు సింహాద్రి అనే సినిమా ఉన్నది కదా నువ్వులా. ఇప్పుడు సినిమా ఒకప్పుడు మస్తు నడిచింది థియేటర్లలో, గట్లనే ఇండ్లలో కూడా. దానికి అభిమానులు అయితే ఇక చెప్పలేని తీరుకున్నారు. ఇప్పుడు గదే సినిమా ఇవాళ మళ్ళీ రిలీజ్ అయితే సినిమా కనిపోయిన వాళ్ళు కొంతమంది గట్ల నీళ్ళు ఇస్తా కొడతా అంటారు కదా. గదే సినిమాలో వీళ్ళు కూడా రీక్రియేట్ చేసిల్లు అన్నట్టు. గట్ల చేసేసరికి పక్కనున్న పబ్లిక్ మస్తు పరిచయం అయ్యారు. ఈ వీడియో తీసి ఏమంటే నెట్లు వేస్తాయి. ఇప్పుడు ఈ వీడియో మస్తు చక్కర్లు కొడుతుంది మన సోషల్ మీడియాలో. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లో షీట్ కుపట్టు వార్తలు గట్లని సోషల్ మీడియా హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూసేయండి. అక్కకి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని షీట్ మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి పరిచయం కాకుర్రి ఒకసారి గట్లనే మళ్ళీ చూడర్రి.
ఒక్కసారి నజర్ పెట్టి మంచిగా చూడుంటది. హరి అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను. హరి నన్ను ఎట్లా కట్టేసిపోతాడు ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ కోపం అంతా సీటు మీద చూపెడతాను. అరే సింపుడు చెప్తాను. జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుగా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే ఏం చక్కర్లు కొడుతుంది పోక ఈ వీడియో. ఎట్లున్నా ఇవాళ మన ఈకెండ్ అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాలే. చలో గిసండు ముచ్చట్లే మళ్ళీ రేపిన పట్టుకొస్తాం. మరి గప్పటిదాకా యాది మరొకటి చూడాలి మన అమ్మా న్యూస్.